హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రజా హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్, సో ఈ స్కామ్ ఎప్పుడైతే బయటపడిందో రెండు వర్షన్లు అయితే రావడం చూసాను సార్. ఇది ఒక పొలిటికల్ వెందెత్త అని, ఇంకోటి స్కామ్ జరిగింది, అందుకే కేజ్రీవాల్ గారు, కవిత గారు అరెస్ట్ అయ్యారని చెప్పేసి. మరి దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? అంటే ఎలక్షన్స్ ముందర కవిత గారు, కేజ్రీవాల్ గారు అరెస్ట్ అవ్వడం అనేది ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా సింపుల్ అండి. ఈ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చి 2 years దాటింది. అవును, ఇది 2 ఏళ్ల క్రితము లిక్కర్ స్కామ్ అని అన్నారు. 2 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, లిక్కర్ స్కామ్ అని ఏం చేస్తున్నది? డిప్యూటీ చీఫ్ మినిస్టరు సిసోడియాని మీరు అరెస్ట్ చేశారు. అవును, చేసి ఆయన ఇంకా థ్యాంక్స్ టు జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ కూడా ఆయనకు బెయిల్ ఇవ్వడం లేదు. మీరు అప్పుడు కేజ్రీవాల్ పేరు ఇంత పెద్దగా మీరు అనలేదు. సరే, కేజ్రీవాల్ కూడా ఉంటే పాత్ర ఉండొచ్చు అన్నారు. సరే, మీరు కేజ్రీవాల్ను సంవత్సరం క్రితమో 2 సంవత్సరాలు అరెస్ట్ చేయొచ్చు కదా. సిసోడియా అని చేస్తున్నప్పుడు కేజ్రీవాల్ని చేయొచ్చు కదా. మీరు దానికి ఎదురు చూసి ఓ ముహూర్తానికి ఎదురు చూసి సరిగ్గా ఎన్నికలు అనౌన్స్ అయిన తర్వాత ఇంకొక 1 నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అన్నప్పుడు కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం అనేది ఏదైతుందో ఇది అనైతికము, అప్రజాస్వామికము, అన్కాన్స్టిట్యూషనల్ కూడా. ఓకే, మీకు కేజ్రీవాల్ కరప్ట్ అనుకోండి, సపోజ్ లిక్కర్ స్కామ్లో ఆయన డబ్బులు ఉన్నాయి, ఆయన డబ్బులు తీసుకుని అనుకోండి. ఇది మీరు ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసి ఆయన ఓడగొట్టవచ్చు. ఇప్పుడు మీకు యాంటీ కరప్షన్ మూమెంట్ జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ దాని మీద పెద్ద గగ్గోలు చేసి దేశవ్యాప్తంగా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ చాలా కరప్ట్ అని, రాఫెల్ డీల్ అని చెప్పి నిజంగానే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడగొట్టారు. ఇది కరప్ట్ పార్టీ అని ప్రజలు నమ్మి ఓడగొట్టారు, మిమ్మల్ని గెలిపించారు. మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు ఇవాళ మీరు కరప్షన్ మీద మాట్లాడి కాంగ్రెస్ పార్టీని ఓడించగలిగారు. ఇవాళ కేజ్రీవాల్ కరప్ట్ అనో లేకపోతే వాళ్ళు కరప్ట్ అనో వాళ్ళ కరప్ట్, మీరు అదే ఎలాగో ఎన్నికల దగ్గరకు వచ్చాయి కదా, అదే ప్రచారం చేయండి. చేస్తే ప్రజలే కేజ్రీవాల్ని ఓడగొడతారు ఒకవేళ అది నిజమైతే. కానీ మీరు ఎన్నికల్లో ఉపయోగించవలసిన సందర్భంలో ఒక ఏజెన్సీని, ప్రభుత్వ సంస్థని, యంత్రాంగాన్ని ఉపయోగించి, మీరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ను ఉపయోగించి, మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ను ఉపయోగించి వాళ్ళ ద్వారా మీరు అరెస్టు చేయించడం అది రాజకీయం కాదు. రాజకీయాల్లో రూలింగ్ పార్టీ చేసే తప్పులని ప్రతిపక్ష పార్టీ ప్రజలకు చెప్పి వాళ్ళని ఓడగొడతారు. అది భారతీయ జనతా పార్టీ చేసింది. ఇవాళ మళ్ళీ వీళ్ళందరూ అరెస్ట్ చేసి జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ లోపల పెట్టారు, ఇవాళ కేజ్రీవాల్ లోపల పెడతారు. అందరూ భయపడిపోతున్నారు, రాజకీయ ముఖ్యమంత్రి అంతా భయపడిపోతున్నారు, ఎప్పుడు వస్తారో ఎప్పుడు అరెస్ట్ చేస్తారని. ఇంత భయంలో మీరు ప్రతిపక్ష పార్టీని పెట్టి మీరు ఒకళ్ళకి గెలిచినా కూడా ఇంత భయానకమైన సమాజంలో, ఇంత భయంతో కూడిన సమాజంలో ఏం పాలన చేస్తారు? పాలన ఎట్లా చేయగలుగుతారు? సమాజం భయంలో ఉంటే. సమాజం నిర్భయంగా ఉండాలి కదా. నిర్భయంగా సమాజం ఉండాలంటే తప్పులు జరిగితే సరే, కానీ వాళ్ళకి మీరు అరెస్ట్ చేస్తున్నది ఎప్పుడంటే ఎన్నికలు అనౌన్స్ అయిన తర్వాత. పోనీ ఇవాళనే కొత్త సమాచారం వచ్చింది, ఇదేదో కొత్తగా జరిగింది, నిన్ననే లిక్కర్ స్కామ్ జరిగింది, ఎన్నికల కొరకని కేజ్రీవాల్ ఏదో లిక్కర్ స్కామ్ చేశాడు, డబ్బులు కలెక్ట్ చేసి ఎన్నికల కొరకని అన్నా దాంట్లో ఏమైనా కొంత అర్థం ఉండొచ్చు. కానీ 2 ఏళ్ల క్రితం కేసుని ఇప్పుడు తవ్వి సరిగ్గా ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజల దగ్గరికి పోసిన సందర్భంలో మీరు తీసుకుపోయిన జైల్లో పెట్టండి. అది కేవలం పొలిటికల్. దాంట్లో కరప్షను దీనికంటే కూడా ఇట్స్ మోర్ పొలిటికల్ దాన్ ఎథికల్. నైతికంగా అంటే కూడా ఇది రాజకీయంగా, అది కూడా పాజిటివ్ రాజకీయాలు కావు. మనుషులను హెరాస్ చేసి లోపల పెట్టి మేము గెలుస్తామంటే అది నియంతృత్వ లక్షణం కలిగినట్లే కానీ అది కరప్షన్ మీద పోరాటంగా మాత్రం కనిపించదు. నిజంగానే మీరు యాంటీ కరప్షన్ స్లోగన్ మీద వచ్చారు కదా, ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? ఎన్నికల సందర్భంలో అందరినీ జైళ్ళలో పెట్టి మేము కరప్షన్ కలిగిన 10 ఏళ్ళు ఏం చేశారు? మీరు 10 ఏళ్ల క్రితము యాంటీ కరప్షన్ స్లోగన్ మీద వచ్చారు. ఇంతవరకు కరప్షన్ లేకుండా ఉండాలి కదా. మీ ఎలక్ట్రల్ బాండ్స్ని ఏమంటారు? మీరు ఎలక్ట్రల్ బాండ్స్ను మీరు దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? డబ్బులు ఇచ్చేవాడు ఎవరో తెలియదు, డబ్బులు ఎన్ని ఇచ్చారో మీకు తెలియదు, మీకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయో తెలియదు అని మీరు దాంట్లో దాన్ని అంతా కాన్ఫిడెన్షియల్ పెట్టారు. కానీ రూలింగ్ పార్టీకి ఎక్కువ డబ్బులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఏదో వాళ్ళకి తప్పకుండా ప్రయోజనం జరిగితే డబ్బులు ఇచ్చారు. మరి మీరు అట్లా డబ్బులు తీసుకొని ప్రయోజనం చేయడం అనేది అది ఆనెస్టా?
మీరు కరప్షన్ గురించి మాట్లాడినప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ అనేది అది కరప్ట్ ప్రాక్టీసా కాదా అని చర్చ వస్తుంది కదా. మీరు తెలియకుండానే నేను కరప్ట్ అనుకోండి, కరప్ట్ అంటే ఏంటంటే నేను వాడి దగ్గర డబ్బులు తీసుకొని వాడికి ఒక ప్రయోజనం, దానికి అధికారం ఉంది కాబట్టి ప్రయోజనం చేస్తుంది, దీన్ని కరప్షన్ అంటారు. అంటే అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి ఒక ప్రయోజనం చేస్తే దాన్ని కరప్షన్ అంటారు. రైట్. మీరు దాన్ని కరప్షన్ అన్నప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ను మీరు అదే ప్రమాణంతో చూస్తే మరి ఎలక్ట్రల్ బాండ్స్ డబ్బులు రూలింగ్ పార్ట్స్కి, ఒక బీజేపీకే కాదు, మీకు రూలింగ్ పార్ట్స్కి అందరికీ వాళ్ళు ఇచ్చారు. కాంగ్రెస్ కొంత ఇచ్చారు, మమతా కొంత ఇచ్చారు, కేసీఆర్ కొంత ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వీళ్ళంతా పవర్లు ఉన్నారు కాబట్టి ఇచ్చారు. పాపం ఏ పవర్లో లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. పవర్లో ఉన్నవారికి ఎందుకు డబ్బులు ఇచ్చాడు? అంతకుముందు ఏముండేదంటే కార్పొరేట్ 5% to 7% తమ లాభాల్లోంచి రాజకీయ పార్టీలకి ఇవ్వచ్చు. ఆ ప్రమాణంలో రాజకీయ అది లీగల్. ఆ మాత్రం డబ్బులు మీరు పొలిటికల్ పార్టీస్గా కాంట్రిబ్యూట్ చేయవచ్చు. కానీ మీరు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేది పెట్టి అది లిమిట్ దాటి అసలు ఇష్టం వచ్చినట్టుగా మీరు రేడ్ చేస్తే బెయిల్ కొరకు కొన్ని కోట్లు, బెయిల్ వచ్చిన తర్వాత కొన్ని కోట్లు, దీన్ని ఏమంటారు? కనుక ఇది మొత్తంగా వ్యవహారం ఏదైతుందో మీరు నిజాయితీగా అన్కరప్ట్గా ఏదైతుందో నాన్ కరప్ట్గా ఉండాలంటే ఎలక్ట్రల్ బాండ్స్ లాంటి స్కీమ్స్ కూడా మనం దాని గురించి చాలా చర్చించవలసిన అవసరం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు అంటే ఎలక్షన్స్ టైంలో కేజ్రీవాల్ గారు కానివ్వండి, కవిత గారు కానివ్వండి అరెస్ట్ అవ్వడం అనేది బీజేపీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందా, లేకుంటే ఎలక్షన్స్ వాళ్ళు గెలవడానికి సుగమం అయ్యే ఛాన్సెస్ ఏమైనా? అధికారంలో ఉండేవాళ్ళకి ఒక్కొక్కసారి అర్థం కాదు. అంటే ప్రజల అభిప్రాయము ఎట్లా ఉంటుంది, ప్రజలు దీన్ని పాజిటివ్గానా నెగిటివ్గానా అనేది సరి అయిన అంచనా ఉండదు. ఓకే. ఈ సలహాదారులు వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఎక్స్పోజ్ చేసేస్తే ప్రజలంతా వీళ్ళు కరప్ట్ అనుకొని రేపు ఓట్లు వేయకుండా వీళ్ళు ఓడిపోతారు అనేది ఒక అవగాహన. లేదా సింపతి వచ్చి అది ఎన్నికల ముందు తీసుకుపోయి జైల్లో పెట్టారు, ఇదేమో అన్యాయం, అసలు ఎవరు కరప్ట్ కాదని అందరూ డబ్బులు తీసుకుంటూ ఉన్నాయి, ఏ రాజకీయ పార్టీ డబ్బులు తీసుకోలేదు అని ప్రజలు అనుకున్నారు అనుకోండి, అది రూలింగ్ పార్టీకి నష్టం. కనుక ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది వాళ్ళకి సరి అయినటువంటి అంచనా లేకపోతే అది పాజిటివ్గా పనిచేయవచ్చు. 10 ఏళ్ల క్రితం అది పాజిటివ్గా పని, వాళ్ళకి అది కౌంటర్ ప్రొడక్ట్ అయ్యి మీరు అనుకున్న దానికి భిన్నమైన రిజల్ట్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఓకే సార్. తర్వాత వక్రీకరణ చేసి మాట్లాడాను అనుకోండి, ఒక కాలం విని అయితే ఆయన ఏం చెప్తాడంత తనకు తోచింది చెప్తాడు అని ప్రజల్లో ఇమేజ్ ఉన్న తర్వాత ఇంకా మనకు క్రెడిబిలిటీ ఉండదు. క్రెడిబిలిటీ ఎప్పుడు వస్తుందంటే మనం మాట్లాడింది కన్సిస్టెంట్గా జీవితకాలం అంతా మాట్లాడడం, మనం ఎక్కడ కూడా మన అభిప్రాయాలకు వ్యతిరేకంగా మనమే మాట్లాడడం, నిన్న మాట్లాడింది ఇవాళ మాట్లాడింది తేడా ఉంటే అప్పుడు మీకు సమాజంలో క్రెడిబిలిటీ ఉండదు. కనుక ఇప్పుడు క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సమాజంలో వాళ్ళ మాటలే వింటున్నారు సమాజానికి. మిగతా వాళ్ళు మాట్లాడితే ఏదో మాట్లాడుతుంటారులే, వాళ్ళు అదేమి వినేది అని, అది సమాజానికి ఆ క్రిటికల్ యాంగిల్ ఉంటుంది. కనుక మా మాటలు వింటున్నా లేదు మాకు తెలుసు, మనం మాట్లాడేది వింటున్నారని తెలుసు. నేను వరవరావు గారితో కూడా మాట్లాడతాను, వరవరావు గారితో మాట్లాడినా కూడా చాలాసేపు మాట్లాడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.